తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా నేనే డిప్యూటీ కమిషనర్ను. టు మై రైట్ రమేష్ గారు, డాక్టర్ రమేష్, రీజనల్ డైరెక్టర్ IGNOU సెంటర్ హైదరాబాద్. టు మై లెఫ్ట్ అనిల్ కుమార్ సార్, ఈజ్ ఆల్సో డిప్యూటీ డైరెక్టర్ NIOS Hyderabad. To my left, further extreme left, Madam Sunita Rao, and she is a CBSE city coordinator and a DPS principal also. She is also part of our community education system. And to my right, Mr. Prabhudas, senior most assistant commissioner of the Hyderabad region, and followed by Sri R. Shankar, senior most principal of the Hyderabad region. He works as a principal in Kendriya Vidyalaya, Air Force Station, Begumpet. To his right, at the extreme right side, Mr. Rupinder Singh, Kendriya Vidyalaya Picket principal. He is the architecture of this particular infrastructure that he has created for us. See, we are very happy to inform you that we are celebrating the third year successful implementation of NEP 2020. In order to facilitate you, I'll speak a draft which I have prepared in Telugu with a greater difficulty. There might be some mistakes. I apologize for that. There can be one or two spelling mistakes also. But I am reading it for you. It's a press conference release that I am giving you. నేను చదవమంటారా? చదువుతా. కొత్త విద్యా విధానం 2020 కులం, మతం, స్థానం లేదా లింగంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ పోల్చదగిన నాణ్యత గల విద్య అందించడానికి 5 సూత్రాలపై ఆధారపడి ఉంది. ఆ 5 సూత్రాలు యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనం, స్తోమత, క్వాలిటీ. అంటే మనకు ప్రతి దాంట్లో కూడా క్వాలిటీని చూస్తాం. ఇక్కడ మన ప్రస్తుత విద్యా వ్యవస్థను మార్చడమే కాక ఈ కొత్త విద్యా విధానంలో ఒక ఆధునిక బోధనా పద్ధతులను తీసుకురావడం, సాంకేతికత యొక్క శక్తిని స్వీకరించడం మరియు ఆచరణాత్మక నైపుణ్యాల ఆధారంగా అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న ఒక విప్లవాత్మకమైనటువంటి విధానం. వారి నేపథ్యంలో లేదా పరిస్థితుల్లో సంబంధం లేకుండా అందరికీ కూడా విద్యను అందుబాటులో ఉంచడమే ఈ యొక్క కొత్త విధానానికి అంతిమ లక్ష్యం. అట్టడుగు వర్గాలకు మద్దతు ఇవ్వడం మరియు మరింత సమగ్రమైన మరియు న్యాయమైన విద్యా వాతావరణాన్ని సృష్టించడంపై ప్రత్యేక దృష్టి ఈ కొత్త విధానం ద్వారా ఉంచబడింది. కొత్త విద్యా విధానం సృజనాత్మక అంటే క్రియేటివిటీ, విమర్శనాత్మక క్రిటికల్ ఆలోచన మరియు సమస్య పరిష్కారం ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై బలమైన దృష్టిని మరియు డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం మరియు విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించాలని మీకు కూడా నిర్దేశిస్తుంది. సాంప్రదాయ 10+2 విద్యా నిర్మాణం నుంచి సమగ్రమైనటువంటి 5+3+3+4 వ్యవస్థకు మారడం అనేది ఒక ప్రధానమైన మార్పుగా NEP 2020లో మనం చెప్పుకోవచ్చు. ఈ 3+4 అనే వ్యవస్థలో 5 అనేది ఒక ప్రిపరేటరీ స్టేజ్ పిల్లలను అక్కడ మేము తీసుకుంటాం. ఆ తర్వాత ఫౌండేషనల్ స్టేజ్ కింద తీసుకుంటాము. ఆ తర్వాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్ అని, ఆ తర్వాత 3 సంవత్సరాలు మిడిల్ స్టేజ్ అని, ఆ తర్వాత 4 సంవత్సరాలు సీనియర్ సెకండరీ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు మీకు చెప్తాను. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా నాణ్యతమైన మరియు సరసమైన విద్యను అంటే లెస్ అండ్ క్లియర్లీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, తక్కువ అమౌంట్తోనే మంచి విద్యను ఇవ్వడానికి ఒక మార్గం ఈ కొత్త విధానం. ఇది రోడ్ లెర్నింగ్కు బదులుగా సంపూర్ణమైన బహుళ క్రమశిక్షణ విద్యపై దృష్టి పెడుతుంది. ఇది వరకు పిల్లలకు మనము బైహార్ట్ చేయించే వాళ్ళము, అట్లా కాకుండా ఒక కాంప్రిహెన్సివ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో ఈ విద్య జరగడం జరుగుతుంది. విద్యార్థులు పుస్తకాల నుండి సమాచారాన్ని ఎంత బాగా గుర్తుంచుకోవాలి అనే దానిపై గ్రేడింగ్ చేయబడరు. కానీ వాస్తవ ప్రపంచంలో సమస్యలను పరిష్కరించడానికి
వారికి తమకు తెలిసిన వాటిని ఎంత బాగా ఉపయోగించగలరో దానిపై గ్రేడ్ చేయబడడం జరుగుతుంది. ప్రాంతీయ భాష హిందీ మరియు ఇంగ్లీష్ పై దృష్టి సారించి పాఠశాలల్లో 3 భాషల ఫార్ములాను కూడా అనుసరించడం జరుగుతుంది. విద్యార్థులు ప్రాంతీయ భాషలను సులభంగా నేర్చుకునేలా చేయడానికి మొదటి 5 తరగతులలో బోధన ఆంగ్లానికి బదులుగా ఆయా సంబంధిత భాషల్లో బోధించబడుతుంది. కేంద్రీయ విద్యాలయంలో బాలవాటిక ప్రయోగం అనేది ఒక ముఖ్యమైన సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు. ఏ విద్యా వ్యవస్థలో కూడా మన దేశంలో ఇటువంటి ఒక సిస్టమ్ తీసుకురాలేదు. ఈ NEP 2020 ద్వారా ఈ సంస్కరణానికి తెర లేవడం జరిగింది. నూతన విద్యా విధానం 2020 మార్గదర్శకంలో భాగంగా 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ప్రయోగాత్మకంగా బాలవాటిక తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఇది వరకు ఈ ప్రీ స్కూల్ సిస్టమ్ అనేది కేవలము మనకు ప్రైవేట్ స్కూల్స్లోనే జరిగేవి. కానీ ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో కూడా దీన్ని అమలు చేయడం జరిగింది. ఈ విషయమై మీకు చెప్పడం ఏమంటే, ప్రస్తుతానికి మా దగ్గర 2 కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. అది ఒకటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ నంబర్ 2 గోల్కొండలో బాలవాటిక 1, 2 and 3 అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. కానీ 2023-24 అంటే ఈ సంవత్సరం నుంచి ముఖ్యంగా మరో 18 కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక 3ను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మేము ఆల్రెడీ చేపట్టాము. ఆల్రెడీ ఆ లిస్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక నూతన ప్రక్రియ ఈ విపుల్ భారత్ అంటే ఈ కొత్త విధానంలో మనకు ఉన్నటువంటి ఇంకొక కొత్త వ్యవస్థ ఏమంటే నిపుల్ భారత్, అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం. I just want to share with you when you make a child to go to school, normally if a child is not well versed with the language skills and arithmetic, that is mathematics, then he cannot lead a sustainable life in his future. అంటే వాళ్లకు అక్షరాస్యత అంటే భాషలో పరిజ్ఞానం ఉండాలి. వాళ్ళ మనసులో ఉండేది ఏవైతే ఉందో వాటిని వాళ్ళు చెప్పగలిగేటటువంటి స్తోమత వాళ్ళలో రావాలి. అంటే వాళ్లకు భాషా ప్రావీణ్యం అనేది చాలా ముఖ్యం. అదే కాక వాళ్ళ జీవితాన్ని సుఖవంతంగా చేసుకోవాలంటే వాళ్ళకి సంఖ్యాశాస్త్రం అంటే అరిథమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా నేర్చుకొని వాటిలో ఒక అకౌంటబిలిటీ జవాబుదారీతనాన్ని ఈ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో ఒక జవాబుదారీతనం మనం ఇది వరకు చేస్తున్న విద్యా విధానాల్లో ఈ అకౌంటబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ మిస్ అవుతా ఉండింది. కానీ NEP 2020లో ఉపాధ్యాయుల యొక్క అకౌంటబిలిటీని ఇది స్పష్టంగా తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్లకు ఒక స్పెసిఫిక్ లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాల ప్రకారంగా టీచర్స్ పనిచేయాలి, ఉపాధ్యాయులు పనిచేయాలి. ఆ లక్ష్యాలను సాధించడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి బోధనా పద్ధతులను అవలంబించాలనో ఆ బోధనా పద్ధతులను అందరినీ అవలంబించడానికి వాళ్లకు కావలసినటువంటి ట్రైనింగ్ శిక్షణ కానీ, వాళ్ళకు కావలసినటువంటి సామాగ్రి కానీ, వాళ్ళకు కావలసినటువంటి సాంకేతికతను కానీ మనము ఇవ్వడానికి ఈ NEP 2020 ద్వారా ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నది. అంటే మీరు ఏ విధంగా అయితే ఒక ఉపాధ్యాయుడికి ఏవైతే కావాలనో ఒక క్రమశిక్షణతో తరగతులను నిర్వహించాలో వాటన్నిటికి కూడా లక్ష్యాలు ఏవేవి నిర్దేశించబడ్డాయో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. నేను మీకు చెప్తాను. కొత్త విధానంలో పునాది అక్షరాస్యత అండ్ సంఖ్యాశాస్త్రం నేర్చుకోవడానికి తక్షణ మరియు అవసరమైన ముందస్తు అవసర లక్ష్యాలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తు పాఠశాల విద్య మరియు జీవితకాల అభ్యాసం కోసం సంఖ్యలతో చదవడం మరియు రాయడం మరియు ప్రాథమిక కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం పిల్లలందరికీ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం సాధించడం తక్షణ జాతీయ లక్ష్యంగా మార్చబడింది. ఏ పిల్లలైతే 1 నుంచి 5 వరకు చదివి బయటకు వస్తారో ఆ పిల్లల్లో ఖచ్చితంగా అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం అనేది కంపల్సరీగా మనము చూడగలిగే స్థితిని ఈ వ్యవస్థ ఈ కొత్త విధానం క్రియేట్ చేస్తుంది.
కేంద్రీయ విద్యాలయాల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు మరియు సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో కూడా చాలా వరకు పిల్లల కేంద్రీకృత బోధనాపరమైనటువంటి అభ్యాసాలైన యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడ్స్, హ్యాపీ లెర్నింగ్, రోల్ ప్లే మొదలైనటువంటి వాటిని అభ్యాసన ఫలితాల సాధనంగా మారింది. కరికులర్ లావాదేవీల్లో గుణాత్మక వృద్ధిని నిర్ధారించడానికి ముఖ్యంగా అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలలో కామన్ మినిమం ప్రోగ్రామ్, ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, బేసిక్స్కు తిరిగి వెళ్ళడం వంటి వివిధ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టబడ్డాయి. కేంద్రీయ విద్యాలయాల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మరియు సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్నటువంటి పాఠశాలలో కూడా బొమ్మలు, తోలుబొమ్మలు, కథలు చెప్పడం, కళ, సాహిత్యం, సంగీతం, దేశీయ ఆటలు, అనుభవపూర్వక అభ్యాసం అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వాటి కార్యకలాపాలను ఉపయోగించి వారి తరగతి గది లావాదేవీల బోధనాపరమైన మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక NEP 2020 విద్యా ప్రవేశ్ మాడ్యూల్. ఈ విద్యా ప్రవేశ్ మాడ్యూల్ ప్రకారంగా ప్రతి పిల్లవాడు స్కూల్కి వచ్చిన తర్వాత, పాఠశాలకు వచ్చిన తర్వాత, చేరిన తర్వాత దగ్గర 3 నెలలు అంటే 12 వారాల పాటు వాళ్లకు ఒక స్పెసిఫిక్ డిజైన్డ్ కరికులం అనేది వాళ్లకు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళను ఫర్దర్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఏ కెపాసిటీస్ వాళ్ళకు కావాలనో వాళ్లకు మేము టీచ్ చేసి వాళ్ళలో ఒక నైపుణ్యతను తెప్పిస్తాం. దాన్ని విద్యా ప్రవేశ్ మాడ్యూల్ అంటారు. కెన్ ఐ షో వన్స్ విద్యా ప్రవేశ్ మాడ్యూల్ మేడం? నేను మీకు అది చూపిస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది నేను మీకు ఇమేజ్ కూడా ఇస్తాను. నేను విద్యాలయ ప్రవేశ్ మాడ్యూల్ అంటే ప్రతి పిల్లవాడు కూడా స్కూల్ రావడంలో వాడి ఇంటి వాతావరణం వాడు స్కూల్ అంటే పాప కానీ బాబు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత వాడి ఇంటి వాతావరణాన్ని వాళ్ళు మరచిపోయి చదువులో నిమగ్నం అవ్వడానికి కావలసినటువంటి వాతావరణాన్ని మేము స్కూల్ లెవెల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు కానీ, సిబిఎస్ఈ అనుసంబంధమైనటువంటి విద్యాలయాలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ ఎక్కడైనా కానీ మేము వీటిని ఒక వాతావరణాన్ని సృష్టించి ఆ వాతావరణంలోనే వాళ్ళని 12 వారాల పాటు అంటే 3 నెలల పాటు ఉంచి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ అనేది ఇస్తాం. అది విద్యా ప్రవేశ్ మాడ్యూల్. ఆ తర్వాత నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనే ఇంకొక వ్యవస్థ ఇదే NEP 2020లో ఉంది. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే ఇది వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థ ఇప్పుడు కొత్త విద్యా విధానంలో ఉన్నటువంటి మార్పుల గురించి చెప్తాను. ఇది వరకు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రగతి ఏమి అనేది కేవలం స్కూల్ వరకు మాత్రమే సీమితమై ఉండేది. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రమేయంతో NCERT, SCERT, డైట్స్ వంటి ఆర్గనైజేషన్స్, శిక్షణ సంబంధిత సంస్థలన్నీ కూడా చేరి వాళ్ళు నాస్ అంటే నేషనల్ అసెస్మెంట్ ఆర్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది ఒకటి ప్రతి సంవత్సరము వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ సర్వే మూలంగా పిల్లలలో వాళ్ళ శిక్షణ తరగతులను చేరిన తర్వాత వాళ్ళ యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అనే దాన్ని కంప్లీట్గా ఒక అసెస్మెంట్ ప్రకారంగా తీసుకొని ఆ పర్టికులర్ గవర్నమెంట్స్కు పంపించడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ నేను చెప్పడం అనేది నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే నమూనా ఆధారిత విద్యా సర్వే. జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విద్యార్థుల అభ్యాస స్థాయిల నిర్మాణాత్మక అభిప్రాయాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ సర్వే దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలలో కూడా ఒకే సమయంలో నిర్వహించబడుతుంది. ఈ విధంగా అయితే అట్టడుగు స్థాయిలో NEP 2020 పాలసీ అమలు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏమి చేయాలి అనే దాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు సర్వే ద్వారా తెలుస్తుంది వాళ్ళ ప్రగతి ఏమి అనేది.
ఆ ప్రగతిని ఒక్కసారి అంచనా వేసిన తర్వాత ఆ అంచనా ప్రకారంగా ఒక రిపోర్ట్, ఒక నివేదిక తయారయ్యి గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ గవర్నమెంట్ ద్వారా అప్పుడు వాళ్ళు మాకు తగిన నిర్దేశాలు ఇచ్చి వీళ్ళలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఇంకా తీసుకురావాలనే దానికి ఒక శ్రీకారం అనేది ఈ NEP 2020 ద్వారా నిర్ధారించబడింది. ఇది ఈ కొత్త విద్యా విధానంలో ఒక it is it's one of the best point which we have to take, that children are surveyed by the government directly. Absolutely, it is directly done by the government agencies. NCERT, SCERT, DIETS are involved, highly qualified professors, survey institutes are involved in this in order to make an assessment to understand what is the status of the policy implemented and what is further action to be made, and action plan to be devised out, and what instructions to be given to the schools and the concerned organizations and governments so as to take forward further improvement in the system. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే యొక్క విధానం. తర్వాత ముఖ్యమైన విషయం ఏమంటే, మన దేశానికి, మన దేశ సంస్కృతి ఏమంటే వృత్తి విద్యలు. ఒక కుమ్మరి అతను కానీ, వడ్రంగి కానీ, అటువంటి ఎవరైతే చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారో వీళ్ళ ఇటువంటివన్నిటికి కూడా ఇవి పాత పద్ధతుల కింద మనకు ఇంతవరకు ట్రీట్ చేయబడ్డాయి. కానీ ఈ కొత్త విద్యా విధానంలో ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ప్రతి పాఠశాలలో కూడా ఈ వృత్తి విద్యా నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి స్కూల్స్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ లోకల్ ప్రాంతాన్ని, అంటే ప్రాంతీయ తత్వాన్ని తీసుకొని అక్కడ ఎటువంటి వృత్తి విద్యను నైపుణ్యాన్ని తీసుకురావాలనో మీరు ఆలోచించుకొని కమ్యూనిటీతో, అంటే మన ఇమీడియట్ కమ్యూనిటీతో సంబంధం ఏర్పరచుకొని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో పిల్లలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వృత్తి విద్యలను నేర్పించడానికి ప్రోత్సహించబడింది. అదే కాకుండా సాంకేతికత అనేది మన క్లాస్ రూమ్లో కేవలం ఇది వరకు టీచర్లు మాత్రమే యూజ్ చేసేవారు. కేవలం మనం ఒక బోర్డు తీసుకుంటాము, దాంట్లో మనం వర్క్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు సాంకేతికత ఆధారంగా పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద కూడా కోడింగ్స్ కూడా నేర్పిస్తారు. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో నేను చెప్పేది ఏమంటే కేంద్రీయ విద్యాలయాల్లో, తర్వాత CBSE అనుబంధ సంస్థలలో ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయి. మేము పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఎందుకంటే భవిష్యత్ అనేది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద నిర్భరమై ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, మొబైల్ లేకుండానే చేతిలోనే మనము ఆ మెసేజ్లను చూడొచ్చు. ఇప్పుడు అది ఒక చిప్ పెడితే ఆ మెసేజ్లను చేతిలో చూస్తున్నాం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అది వాటిలోనే పిల్లలకు కోడింగ్ నేర్పించడము, వాళ్ళలో శిక్షణ ఇవ్వడానికి మనము ఈ కొత్త విధానంలో శ్రీకారం చుట్టాం. పిల్లల చదువుల్లో తల్లిదండ్రుల పాత్ర ఇది వరకు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఉంది, లేదని చెప్పను. ఈ కొత్త విధానంలో ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్ అనేది కేవలం స్కూల్ ఆధారితం కాదు, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేదే ఆధారితం కాదు. ఇక్కడ తల్లిదండ్రుల ప్రమేయం అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ప్రతి పిల్లవాడి ప్రగతి అనేది పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలియచెప్పాలి అని ఒక రూల్ పెట్టేసి ఈ కొత్త విద్యా విధానంలో వాళ్ళు ఏం చేశారంటే, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ చేసి ప్రతి నెల కూడా తల్లిదండ్రులను స్కూల్లో వాళ్ళ పిల్లల యొక్క ప్రగతి గురించి చర్చించడానికి ప్రిన్సిపల్స్కు, హెడ్ మాస్టర్స్కు అందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. దీని ప్రకారంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం తీసుకోవచ్చు. ఈ తల్లిదండ్రుల పాత్రలో ఎప్పుడైతే తల్లిదండ్రులు మనం స్కూల్లో ఒక భాగంగా ఆలోచించడం మొదలు పెట్టామో, ఏ విధంగా అయితే తల్లిదండ్రులు మనం ఇక్కడ పిలిపించి వాళ్లకు మనం చెప్పడం అనేది జరుగుతుందో, అప్పుడు ఏమవుతా ఉంది అంటే పిల్లలలో